మునుపటి వీడియోలో పిల్లలతో ఆకాశం, మేఘాలు మరియు నక్షత్రాల గురించి మరియు సీజన్లు, పండుగలు, ఏవైనా అనుభవాల వంటి ఇతర అంశాల గురించి మాట్లాడడం వల్ల వారిలో ఊహాశక్తి, తార్కికంగా ప్రశ్నించడం, ఆలోచించడం వంటి మౌఖిక భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. నేటి వీడియోలో పాటల ద్వారా పిల్లలకు వారి చుట్టూ ఉన్న ముఖ్యమైన విషయాలను తెలియజేసి వారి జీవితాల్లో భాగం చేసుకునేలా మనం నేర్పిస్తాం. నాన్న, ఇప్పుడు మనం అందరం కలిసి పాట పాడే సమయం. చెప్పండి, ఈ రోజు మనం ఏ పాట పాడదాం? సరే, పదండి. మొక్కలకు నీళ్లు పోయడం గురించి పాట పాడుకుందాం. అవును నాన్న, సరదాగా ఉంటుంది. కొద్ది కొద్దిగా నీరు పోస్తే పూలు వికసించాయి. ఇంకా ఎక్కువ నీరు పోస్తే మరిన్ని పూలు విరబూస్తాయి. నాన్న, ఇది చాలా మంచి పాట. మీరెక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ పాట మా చిన్నప్పుడు మా ఊళ్ళో పర్యావరణ మహోత్సవం నిర్వహించాము. అందులో అందరం కలిసి ఈ పాట పాడుతూ మొక్కలు నాటాం. నాన్న, మాకు కూడా ఈ పాట నేర్పండి. తప్పకుండా నేర్పుతాను. పదండి, కలిసి పాడుదాం. కొద్ది కొద్దిగా నీరు పోస్తే పూలు వికసించాయి. ఇంకా ఎక్కువ నీరు పోస్తే మరిన్ని పూలు విరబూస్తాయి. దాంతో ఉన్న ఈ భూమి మేఘాల కోసం ఎదురు చూస్తోంది. నది ఎండిపోతోంది, కదలిపోతోంది. కొద్ది కొద్దిగా నీరు పోస్తే పూలు వికసించాయి. ఇంకా ఎక్కువ నీరు పోస్తే మరిన్ని పూలు విరబూస్తాయి. మీరందరూ చూశారు కదా, వివిధ మార్గాల్లో పిల్లలు నేర్చుకునే అలవాటు ఎలా పెంచాలో. పాటలు పాడడం వంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టేలా పిల్లలను ప్రేరేపించి అందులో భాగస్వాములవ్వండి. ఇది పిల్లల మనసులలో నేర్చుకోవాలనే జిజ్ఞాసను మేల్కొల్పుతుంది. చాలా బాగుంది. మీరు చాలా బాగా పాడారు. నాన్న, పర్యావరణ మహోత్సవంలో ఇంకా ఏమేం జరుగుతాయి? ఆ రోజు మేము మా స్నేహితులతో కలిసి ఉదయాన్నే నిద్రలేచి ఊరంతా కొత్త మొక్కలు నాటేవాళ్ళం. అయితే ఇవాళ్ల నుండి మేము కూడా కొత్త చెట్లను నాటుతాం. మేము కూడా ఈ పాట పాడతాం. నువ్వు చాలా మంచి మాట చెప్పావు శీలా. కొద్ది కొద్దిగా నీరు పోస్తే పూలు వికసించాయి. ఇంకా ఎక్కువ నీరు పోస్తే మరిన్ని పూలు విరబూస్తాయి. అద్భుతం! మీరిద్దరూ చాలా బాగా పాడుతున్నారు. అమ్మా, నాన్న మాకీ పాట నేర్పించారు. ఏది, ఇప్పుడు మా కోసం మీరిద్దరూ కలిసి ఒక పాట పాడండి. కానీ ఏ పాట పాడుదాం? నాకొకటి గుర్తొచ్చింది. మా టీచర్ మాకు ఒక పాట నేర్పించారు. మేము స్కూల్లో తరచూ దీన్ని పాడుతుంటాం. మరి షీలా, ఈ పాట నీకు కూడా వచ్చు కదా, గుర్తుందా? గుర్తుందన్నయ్య. స్కూల్లో మనం పాడే పాట అదే కదా? అవును, అదే. సరే, ఈ పాట పాడటం చాలా సరదాగా ఉంటుంది. సహబాష్ పిల్లలు, ఇది చాలా మంచి విషయం. మీరిద్దరూ స్కూల్లో నేర్పించే పాటలను చాలా శ్రద్ధగా వినడం ఇంకా పాడడం. అవును, మేము మా చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న పాటలను ఇంటికి వెళ్లే వరకు కూని రాగాలు తీసేవాళ్లం. నీకు తెలుసా అమ్మా, నేనీ పాటను ఇంట్లో నా ఫ్రెండ్స్ కి నేర్పించాను. అందరం కలిసి పాడాము. అరే వా! అయితే మీరు ఈ పాటను తప్పకుండా వినాలి. ఏది, మీరిద్దరూ కలిసి పాడండి. సరే అమ్మా, చాలా సరదాగా ఉంటుంది. నువ్వు కూడా మాతో పాటు పాడాలి. మేము కూడా తప్పకుండా పాడతాం తల్లి. ఇంకా వినిపిస్తాం కూడా. పడవ ప్రయాణం, పడవ ప్రయాణం, పడవ ప్రయాణం, మనందరినీ ఊరికి తీసుకెళ్లే పడవ ప్రయాణం. హైలో హైలెస్సా హైలెస్సా హో. దెబ్బలు నీటి మీద పడుతూ ఉంటాయి. పడవ ప్రయాణం, పడవ ప్రయాణం, పడవ ప్రయాణం, మనందరినీ ఊరికి తీసుకెళ్లే పడవ ప్రయాణం. హైలో హైలెస్సా హైలెస్సా హో. దెబ్బలు నీటి మీద పడుతూ ఉంటాయి. స్ప్లాష్ స్ప్లాష్ స్ప్లాష్. పడవ ప్రయాణం, పడవ ప్రయాణం, పడవ ప్రయాణం. 1000 నక్షత్రాలు ఆకాశంలో అవతలి ఒడ్డుకు చేరాలి. ఊయలలూగుతూ ఊగుతూ ఊగుతూ. పడవ ప్రయాణం, పడవ ప్రయాణం, పడవ ప్రయాణం. 1000 నక్షత్రాలు ఆకాశంలో అవతలి ఒడ్డుకు చేరాలి.
ఊయలలూగుతూ ఊగుతూ ఊగుతూ దిగువన ఉంది నీటి ఒరవడి. పడవ ప్రయాణం పడవ ప్రయాణం పడవ ప్రయాణం మన అందరినీ ఊరికి తీసుకెళ్ళే పడవ ప్రయాణం. హైలో హైలెస్సా హైలెస్సా హో. నాన్న మీకు మా పాట నచ్చిందా? షీలా, పాట నాకు బాగా నచ్చింది. మీరిద్దరు కూడా బాగా పాడారు. అమ్మా, నేను ఈ పాట పాడినప్పుడల్లా నాకు నా స్నేహితుడు తప్పకుండా గుర్తుకొస్తాడు. అవునా? ఏ స్నేహితుడు ఆకాష్? మేమీ పాట నేర్చుకున్నప్పుడు ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు తను వేరే ఊళ్ళో ఉంటున్నాడు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. పాటలు పాడటం వల్ల కలిగే ప్రయోజనం ఇది. అయితే అమ్మా, ఈ పాట ఇంకోసారి పాడాలి. ఆ తప్పకుండా మనం అందరం కలిసి పాడుదాం. పడవ ప్రయాణం పడవ ప్రయాణం పడవ ప్రయాణం మనందరినీ ఊరికి తీసుకువెళ్ళే పడవ ప్రయాణం. హైలో హైలెస్సా హైలో హైలెస్సా. పాటలు మన జీవితాలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. పాటలు పాడడం ద్వారా మనమందరం ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతాం. అందువల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో కలిసి పాటలు పాడాలి, అలాగే పిల్లలను కూడా ప్రేరేపించాలి.